హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరి మన ముందుకు వచ్చారు పద్మావతి అమ్మ తిరుపతి నుంచి. మరి అమ్మకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్. అమ్మ వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు అవర్ సెషన్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ అమ్మ. మరి జగద్గురు అయినటువంటి పత్రి సారికి మరి ప్రతిరోజు జ్ఞానము మనకు బోధిస్తున్న కట్పత్రి వీరరాఘవ సారికి, రాజలక్ష్మి మేడం శతకోటి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్న మేడంకు వందనాలు తెలుపుతూ, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ జ్ఞానమాల. అమ్మ రాసింది. జ్ఞానమాలలో అజ్ఞానుల గురించి వశిష్ఠుల వారు ఏం చెప్పారు, ఈ టాపిక్ చెప్పబోతున్నాను. వినిపిస్తుంది కదా మేడం? వినపడుతుంది. కంటిన్యూ. సరే. చాలా మంది అభిప్రాయం ఏమిటంటే, ధ్యానం చేసి పూర్ణ జ్ఞానులుగా పొందితే మోక్షం వస్తుంది అనుకుంటారు. కానీ మోక్షం పొందిన వారు పూర్ణ పురుషులు కాలేరు. తనలాగే మరి కొంతమందిని భూమి మీద తయారు చేస్తే పూర్ణ పురుషులు అవుతారు అని సూత పురాణంలో శివుడు ఋషులకు చెప్పడం జరిగింది. అంటే మనము తెలుసుకున్నది ఇంకొకరికి చెప్తేనే మనము మోక్షానికి పోగలుగుతాము. చదివిన జ్ఞానం నేర్చుకున్నంత మాత్రానే మనము పూర్ణ పురుషులు కాలేమని చెప్తాడు. కానీ అందుచేత భూమి మీద మనం ఎంత పొందుతామో అది విశ్వానికి ఇవ్వాలి. ఇవ్వకపోతే మరలా భూమి మీదకి రావాలి. ఇది ప్రకృతి సిద్ధాంతం. దీన్నే పత్రిగారు తీర్థకర గ్రోత బంధం అన్నారు. అంటే మానవుడు పొందిన ప్రతిదీ కూడా అందరికీ ఇవ్వాల్సిందే, అదే మోక్షము. పత్రిగారు ముగ్గురు గురించి చెప్తూ ఉంటారు. ఒకటి హరిహంతుడు, 2 బోధసత్వుడు, 3 బుద్ధుడు. హరిహంతుడు అంటే తనకు తాను ధ్యాన సాధన చేసుకునేవాడు. బోధసత్వుడు అంటే తన దగ్గరకు వచ్చిన వారికి జ్ఞానము బోధిస్తాడు. మరి బుద్ధుడు అంటే తానే ఇతరుల వద్దకు వెళ్ళి బోధిస్తాడు. వీరిలో బుద్ధుడే గొప్పవాడు అంటారు. మనం విన్నది, పుస్తకంలో చదివినది బయటకు వెళ్ళి ఇతరులను చెప్తేనే మనలో జ్ఞానం పెరుగుతుంది. అందుకే పత్రిగారు పంచింది పెంచబడుతుంది అన్నారు. కానీ ఎవరికి చెప్పకపోతే మర్చిపోతాము, ఏమి గుర్తుండదు. నీవు చదివింది నీ మస్తకంలో వేసినప్పుడు చదివింది గుర్తుంటుంది. అది నీవు క్లాసులకు వెళ్ళినప్పుడు నీకు గుర్తుకొస్తుంది. అప్పుడు నీవు చెప్పగలుగుతావు. ఏ టయానికి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. రేపు మనది కాదు, ఈరోజే మనది. అందుకే చెప్పగలిగిందంతా చెప్పాలి అని పత్రిగారు చెప్పారు. చెప్పాల్సింది చెప్పినప్పుడే చాలా కరెక్ట్గా ఎదుగుతావు. నీవు పొందింది చెప్పకుండా ఉత్తినే ధ్యానం మాత్రమే చేస్తే పూర్ణ జ్ఞానులు కాలేము. ఆ అజ్ఞానానికి జ్ఞానం ఎంత బోధించినా మనం వారిని బంధించి చెప్పినట్లుగా అనుకుంటారు. అందుకే వశిష్ఠుల వారు 4 విషయాల గురించి చెప్పారు. ఒకటి, వివేకం లేని వారికి శాస్త్రం బరువు, వైరాగ్యం లేని వారికి జ్ఞానం బరువు, శాంతి లేని వారికి మనసు బరువు, ఆత్మ జ్ఞానం లేని వారికి శరీరం బరువు. ఇవన్నీ ఖచ్చితంగా ఆత్మజ్ఞానికి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. వివేకం లేని వారికి శాస్త్రం బరువు. ఎందుకంటే వాడికి ఎంత సరైన ఏది న్యాయం, ఏది సరైన
ఏది సరికానిది, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము, మరి ఏది సక్రమము, ఏది అసక్రమం, మరి ఏది సత్యము, ఏది అసత్యం అన్నది వివేకము లేని వానికి తెలియదు. ఇవన్నీ ధ్యానం చేసి వివేకం సంపాదించుకొని శాస్త్రము అధ్యయనము చేసిన వాడికే తెలుస్తుంది. భగవద్గీత భాగవతాలు చూసి పంచ మహాపాపాల గురించి తెలుస్తుంది. మరి 1 తాగుడు, 2 జోదము, 3 వ్యభిచారము, 4 అబద్ధము, 5 హింస. ఈ 5 గురించి తెలుసుకుంది. ఇవన్నీ పంచ మహాపాపాలు. వాటి వల్ల అన్ని బాధలు, కష్టాలు అనుభవించాలి తెలుస్తుంది. అప్పుడు ఆ పంచ మహాపాపాలు జోలికి వెళ్ళరు. అందుకే ఏది మంచిది, ఏది చెడ్డది అన్నది శాస్త్రాలు చదివితేనే అర్థమవుతుంది. ఒక భగవద్గీత చాలు జీవితాన్ని మార్చడానికి. అలా భగవద్గీతలోని ఒక్క శ్లోకము కూడా చదవని మూర్ఖులు ఈ కలియుగంలో ఉన్నారు. వాళ్ళకు తెలిసింది ఒకటే, కోట్లు డబ్బు దాచుకోవడము. శాస్త్రాలు చదివితే ధర్మం ఏమిటో అధర్మము అర్థం అవుతుంది. కానీ చదివే వివేకము జనాలకు లేదు. అందుకే అజ్ఞానులకు వివేకము లేక శాస్త్రము అక్కర లేనివిగా భావిస్తారు. అవి చదివినా మాకు అర్థం కాదు అని ఒక్క మాట అనేస్తారు. కానీ ఎంత అజ్ఞాని అయినా కొంత సమయము వాటి కోసము కేటాయించాలి. ధ్యానం చేసి జ్ఞానం సంపాదిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందము ఉంటుంది. అందుకే వశిష్ఠుల వారు వివేకం లేని వారికి శాస్త్రం అన్ని బరువుగానే అనిపిస్తాయి అన్నారు. ఎందుకు అంటే శాస్త్రం వారికి అర్థం కాదు, ఆచరించలేరు. అలా అజ్ఞానంలో పడి కొట్టుకోపోతారు. వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక ఊబిలో పడిన వాడు కూరుకుపోవడమే కానీ బయటకు రాలేడు. అలా వీరు కష్టాలు, దుఃఖాలనే ఊబిలో కొట్టుకుపోతారు. మరి రెండోది, వైరాగ్యం లేని వారికి జ్ఞానము బరువు అన్నారు. అంటే వైరాగ్యం లేని వారికి జ్ఞానం బరువు. అజ్ఞానంలో ఉన్న వాడికి ప్రతి దాని మీద మమకారం ఉంటుంది. అజ్ఞానంలో ఉన్న వారికి ప్రతి దాని మీద మమకారం ఉంటుంది. ప్రపంచంలో అన్నీ కూడా మన ఇంద్రియాల భోగం కోసమే ఉన్నాయి అనుకుంటారు. ఈ ఇంద్రియాలు, ఈ భోగాలన్నీ మన కోసమే ఉన్నాయని అనుకుంటారు. మరి ఇంద్రియాలను భోగం కోసమే ఉపయోగిస్తారు. అంతేకాదు, నేను శరీరం కాదు, నేను ఆత్మనేని జ్ఞానం పొందేదానికి పడుతూ మరి వీటికి జ్ఞానం ఎలా వస్తుంది? నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే జ్ఞానం పొందడానికి పడడు. మరి వీటికి జ్ఞానం ఎలా వస్తుంది? వాటికి ఈ ప్రపంచము అసత్యము, ఆత్మ సత్యం అని చెప్పిన వాడికి అర్థం కాదు. ఎన్ని చెప్పినా వాడికి అర్థం కాదు. అలా ప్రపంచం మీద మోజు పెంచుకుంటే ఇంద్రియాలకు దాసులైనట్లే. ఎంత చెప్పుకున్నా ఈ ఇంద్రియాల దాసులు కాని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుచేత కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని వదిలిపెట్టినప్పుడు మీ సాధన కుదిరి జ్ఞానం పెరుగుతుంది. ప్రపంచం మీద వైరాగ్యం లేనంతసేపు జ్ఞానం చాలా కష్టంగా, బరువుగా ఉంటుంది. చూడండి, ఒక్క పెళ్ళిళ్ళకు, పార్టీలకు వెళ్తారు, లేకపోతే సినిమాలకు వెళ్తారు. అలా ఎన్ని గంటలైనా గడిపేస్తారు. కానీ ధ్యానం కోసము ఎన్ని గంటలు కేటాయిస్తున్నాము ఆలోచించండి. మరి
పెళ్ళిళ్ళకి కానీ పార్టీలకు కానీ వెళ్తాము, లేకపోతే సినిమాలకు వెళ్తాము. అలా ఎన్ని గంటలైనా గడిపేస్తాం, కానీ ధ్యానం కోసము ఎన్ని గంటలు కేటాయిస్తున్నారు ఆలోచించు. నీకు ఇంద్రియాల మీద మమకారము తగ్గినప్పుడు ప్రపంచం మీద మమకారం తగ్గి ధ్యానం కుదిరి జ్ఞానం వస్తుంది. అందుకే వీసమెత్తు వైరాగ్యము ఉన్నా ఎంతో సాధించవచ్చు. కానీ ఎప్పటికప్పుడు మీకు వయస్సు పెరుగుతుంది, జుట్టు నరుస్తుంది, పళ్ళు ఊడతాయి, మృత్యు దగ్గర అవుతుంది. అలా ముసలివాడివి అవుతున్నావు కూడా. ప్రపంచాన్నే పట్టుకున్నావు, కానీ పరమాత్మని పట్టుకోలేకపోతున్నావు. మరి ఎప్పుడు మీ వయసు పెరిగినా, జుట్టు నరుస్తున్నా, పళ్ళు ఊడిపోతున్నా, మరి మృత్యువు దగ్గరకు వస్తున్నా, అలా ముసలివాడు అవుతున్నా గాని ప్రపంచాన్ని వదలలేదు. ప్రపంచాన్ని పట్టుకున్నావు, కానీ పరమాత్మని పట్టుకోలేకపోతున్నావు. అజ్ఞాని ఎవరైనా చనిపోతే వెళ్ళిపోయాడని అనుకుంటాడు, కానీ తాను చనిపోను అన్నట్లుగా ఉంటాడు. అజ్ఞాని ప్రపంచము శాశ్వతం అనుకుంటాడు. అంటే ఈ ప్రపంచమే శాశ్వతము, శరీరమే శాశ్వతం అనుకుంటాడు. ప్రపంచము అశాశ్వతము అనుకుంటే వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం లేనంత కాలము జ్ఞానం పెరుగుతుంది. అందుకే వైరాగ్యం లేని వానికి జ్ఞానము బరువుగా ఉంటుందని చెప్పడం జరిగింది. మూడోది, శాంతి లేని వారికి మనస్సే బరువు. ఎవరికి శాంతి ఉండదు అంటే తృప్తి లేని వాడికి శాంతి ఉండదు. ఒకప్పుడు కటిక దరిద్రము అనుభవిస్తూ ఒక్క పూట తినడానికి కూడా కష్టం ఉంటుంది, కానీ ఇప్పుడు 2 పూట్ల పూట్ల తింటున్నాము. ఎప్పటికప్పుడే ఇప్పుడు నా జీవితము బాగుంది, అప్పటికన్నా ఇప్పుడు నా జీవితం బాగుంది అని అనుకుంటే నీవు తృప్తిగా ఉంటావు. కానీ పక్కవారి కోట్లు పోల్చుకుంటే అసంతృప్తితో, అశాంతితో ఉంటావు. అలాంటి అశాంతి వలన మనం బరువుగా అనిపిస్తుంది. దుఃఖంలో ఉన్న మనసు బరువుగా ఉంటుంది. శాంతిగా ఉంటేనే మనసు తేలిగ్గా ఉంటుంది. అసంతృప్తి ఉంటే సరైన వ్యవహారము ఉండదు, ఏది చేయలేరు, ప్రతిదానికి బాధపడుతూ ఉంటారు. అందుకే మలయాళ స్వామి ఏమన్నాడంటే, కారు లేదు అని బాధపడకు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు అంటాడు. పుష్పం అప్పుడు నీవు తృప్తిగా ఉంటావు, శాంతిగా జీవిస్తావు అంటాడు. ఎందుకని? కారు లేదని బాధపడకు, కాళ్ళుండని సంతోషించు, నువ్వు తృప్తిగా బతుకుతావు. వాళ్ళ కారు ఉంది, నాకు లేదంటే అప్పుడు మనకు లేనిది ఏకారము అశాంతి ఉంటుంది. ఉన్న దాంట్లో తృప్తి పడినోడు ధన్యుడు అంటారు. మరి 4వది, ఆత్మజ్ఞానం లేని వానికి శరీరం బరువు అన్నారు. ఆత్మజ్ఞానం ఉంటే ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలుస్తుంది. మరి శరీరము ఆత్మ కప్పుకుంటుంది. ఆత్మ ఉన్నత కోసము ఈ శరీరాన్ని తెచ్చుకున్నది. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరి తెలుసు ఈ శరీరం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, జీవిత లక్ష్యము సాధించడానికి అని తెలుస్తుంది. జ్ఞానము లేనప్పుడు కష్టాలను శాపాలు అనుకుంటారు, కానీ జ్ఞానం పెరిగాక ఏది వచ్చినా వరాలు అనుకుంటాం. ఈ సంవత్సరము 1 లక్ష లాభము వచ్చింది, వచ్చే సంవత్సరం 10 లక్షలు లాభాలు రావాలి అంటే దానికి తగ్గ కృషి చేయాలి. చేసి కష్టపడితేనే డబ్బు వస్తుంది. అలాగే
ఈ ఆత్మ జ్ఞానం కావాలి అంటే ఈ శరీరంతో కష్టపడి ధ్యాన సాధన చేయాలి. ధ్యానం పెంచుకోవాలి. ధ్యానము పెంచుకోవాలి. కష్టపడలేని వాడు నా వల్ల కాదు అని బద్దకిస్తాడు. జ్ఞానం రాదు. తెచ్చుకున్న కర్మలు అనుభవించాలి. అప్పుడు కష్టాలు భరించలేక నా వల్ల కాదు అనుకుంటూ శరీరాన్ని మరి ఆత్మహత్య చేసుకునేవారు. కష్టమంతా శరీరానిదే అని అనుకుంటాడు. ఎందుకంటే వారికి జ్ఞానం లేక ఈ కష్టాలు పడలేకపోతున్నాడు. నా మొగుడు వల్ల కష్టాలు అని, పెళ్ళాం వల్ల కష్టాలని ఎవరు అవమానించిన అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను అని ఇలాంటివన్నీ చేసుకున్నారు. ఈ రోజు పిల్లలకు ఒక ర్యాంక్ తగ్గినా మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఆ పిల్లవాళ్లకు అజ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఒకరి కంటే ఒకరు గొప్పగా ఉండాలి అని ధన సంపద మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఈ సమయత్తు జ్ఞానం పొందాలి అనుకోవడం లేదు. జ్ఞానం వల్ల శరీరము మనము దేనికి తెచ్చుకున్నామో తెలుస్తుంది. ఎలా జీవించాలో తెలుస్తుంది. ఎంత ఆనందకరమైన జీవితము జీవించవచ్చో తెలుస్తుంది. కలిమిలో లేమిడి కష్టాలు, సుఖాలు, అవమానాలు, పొగడ్తలు ఈ అన్నిట్లో సమతుల్యముగా సమస్థితిలో ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయగలరు. అందుకే ఆత్మ జ్ఞానము లేకపోతే శరీరము బరువు అనిపిస్తుంది. ఎందుకు ఆ శరీరం అనిపిస్తుంది? మృతాహారం అంటే మాంసాహారము తింటూ మద్యం తాగుతూ ఉంటే ఈ శరీరము పాడైపోతుంది. అలాంటివి చేయకుండా శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే ధ్యాన సాధన బాగా కుదురుతుంది, జ్ఞానం పెరుగుతుంది. గీతలో చెప్పడం జరిగింది. అజ్ఞానులు యోగములో ఉంచవలసిన శరీరాన్ని భోగాల్లో ఉంచి శరీరాన్ని రోగాలు కూరుకుపోయేటట్లు చేయడము వల్ల ఈ శరీరము బరువుగా అనిపిస్తుంది. కానీ జ్ఞాని ఏ కష్టం వచ్చినా కర్మ పోతుంది, నా బాకీ తీరిపోతుంది అనుకుంటూ సంతోషంగా కర్మలను అనుభవిస్తారు. అందుకే అజ్ఞానికి ఈ జ్ఞానం లేక ఈ శరీరము బరువు అనుకుంటాడు. అజ్ఞానంలో ఉంటే దుఃఖము నాకు శాంతి లేదు అని బతుకు మీద నిరాశ కలుగుతుంది. అందుకే పెద్దలు చెప్పింది ఎందుకు వినాలి, శాస్త్రము ఎందుకు చదవాలి అంటే మనము పరిస్థితులలో ఉన్నాము తెలుసుకోవడము కోసమే. జ్ఞానము తెలిసాక ప్రపంచం మీద వైరాగ్యము, ఆత్మ మీద మమకార కలుగుతుంది. అలాంటి వారికి శరీరం బరువు కాదు. హంస అపశయముపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశారు. అయితే ఒకరోజు భీష్ముడు చూడటానికి వచ్చిన బృహస్పతిని ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, అహింస, గురు సమర్పణ, నిత్యము అనుష్టము, తపస్సు, ఈ ఆరిట్లో ఏది అత్యంతమైనది అని అడిగాడు. అందుకు బృహస్పతి ఈ 6 గొప్పవే అని, అందులో అహింస అత్యుత్తమైనది అని
చెప్పి భీష్ముడు దగ్గర సెలవు తీసుకుని దేవలోకానికి వెళ్ళిపోయాడు. బృహస్పతి సమాధానం విన్న ధర్మరాజు అహింస గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు భీష్ముడితో పితామహ మునేశ్వరులంతా ముక్త కంఠముతో అహింస చాలా ఉత్తమని అంటున్నారు, అది ఎందుకు అంత గొప్పదని అడిగాడు. అందుకు భీష్ముడు మాంసభక్షణ అనేది మహాపాపముతో సమానం. అయితే మాంసము రుచి మరిగిన వారు దానిని ఎన్నటికీ విడిచిపెట్టరు. అందుకే మాంసభక్షణ విడిచిపెట్టడమే అహింస ఆర్యులు విశ్వసించారని తెలియజేశారు. భీష్ముడు ఇంకా ధర్మరాజా, మాంసభక్షను మానుకోవడము అశ్వమేధ యోగము కన్నా గొప్పదని చెప్తూ వధించమని చెప్పడము వద ఈ రెండు మహాపాపాలు అని చెప్పారు. మాంసము మహా రుచిగా ఉంటుంది, అందుకే దానిని అందరూ ఇష్టపడతారు. అలాంటి ఇష్టమైన రుచిని మానుకొని మాంసాన్ని విసర్జించిన వాడు దేవతలతో సరి సమానముగా అని పెద్దలు ఉపాచ అంటారు. రాళ్లలోనూ చెట్లల్లోనూ మాంసము లభించదు. మరి రాళ్లల్లోనూ చెట్లల్లోనూ మాంసం లభించదు. లభించేది ప్రాణుల వల్లనే. ప్రాణులను కత్తితో కండగా నరుకుతున్నప్పుడు తన శరీరం కూడా అటువంటిదేనని మనిషి అనుకున్న పక్షములో అతను అందుకు మళ్ళీ కొనుక్కోడు. అదే పొందేది మాంసాహారాన్ని మానుకుంటే ఆరోగ్యాలు పెరుగుతాయని మార్కండేయ మహర్షులు చెప్పారు. మాంసాహారం మానుకున్న కారణాలుగానే దేవతలు రాక్షసులను అవలీలగా గెలిచగలిగారు. ధ్యానము, ధర్మము, యజ్ఞము, యోగాలన్నీ అహింస ముందు దిగదుడిపే. 100 సంవత్సరాలు చేసి తపశ్చర్య, మాంసాహారము మానుకోవడము రెండు ఒక్కటే అంటారు పెద్దలు. తపస్సు తన ధర్మాలతో బ్రహ్మలోకము లభించకపోవచ్చు, కానీ మాంసాన్ని ముట్టని వారిని చేసే సాధనల వల్ల బ్రహ్మలోకం ఇష్టము ఉంటే లభిస్తుంది కానీ అని చెప్పారు. అలా మాంసాహారాన్ని సంబంధించిన విషయాలు అహింస గురించి భీష్ముడు వివరించగా అందుకు ధర్మరాజు పితామహ, మాంసాన్ని విసర్జించడంలో ఇంత గొప్పతనం ఉందా కదా, మరి ఎందుకు మనుషులు మాంసాన్ని విసర్జించారు అని ప్రశ్న వేశాడు. అప్పుడు భీష్ముడు ఎందుకు విసర్జించారంటే దానిలో కలిపే ఉప్పు, కారము, మసాలా వల్ల అది మహారుచిగా కనిపిస్తుంది. అంతేకాదు మాంసము తింటే బలమనే భావము మానవుల్లో ఉంది. ఎంత దూరం నడిచినా అలుపు రాదు అనుకుంటారు, అందుకే దానిని వదలరు. కానీ ప్రాణభయము జీవులన్నిటికీ ఒకటే, అందుకే తోటి ప్రాణులను దయగా చూడమంటారు. అలా చూసిన వాడు బ్రహ్మలోకాన్ని సులువుగా అందుకుంటున్నాడు అని చెప్తాడు భీష్ముడు.
జనన మరణాలకు సంబంధించి కీటకానికి వేదవ్యాసుల వారికి మధ్య జరిగిన సంవాదన ధర్మరాజుకు తెలియజేశారు. ఒకరోజు వ్యాసుల వారు ప్రయాణిస్తున్నారు. రథము పరుగు తీస్తుంది. అయితే ఆ దారిలో ఒక కీటకము రోడ్డు దాటుతూ రథాన్ని చూసి తొందరగా పరుగు తీస్తుంది. అంటే ప్రయాణం చేస్తుంది. వేదవ్యాసుడు ఆ కీటకాన్ని గమనించాడు. రథం ఆపి ఆ కీటకానికి మాట్లాడే శక్తినిచ్చి ఆ కీటకాన్ని ప్రశ్నించాడు. ఎందుకు అంత వేగంగా పరుగుతున్నావు అన్నాడు. అంటే కీటకంతో పరుగు తీస్తున్నావు అని అడిగాడు. అందుకు కీటకము కాస్త ఆగి ఏం చెప్పిందని, ఏం మాట్లాడుతున్నావు మునేంద్ర? నీ రథం చక్రాల కింద పడి నలిగితే నా ప్రాణం పోతుంది కదా అని. అది కీటకము అప్పుడు వ్యాసుల వారు, ఇంత చిన్న కీటకానివి నీకు కూడా ప్రాణభయము ఉందా అని అడిగాడు. అప్పుడు కీటకము, మహాత్మా, ఏ ప్రాణికైనా బతుకంటే మహా సుఖము, చావంటే చెప్పలేనంత దుఃఖము. ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేను. అది నాకు చనిపోవడం ఇష్టం లేదు. అందుకే పరుగు తీస్తున్నాను. భీతి కన్నా పరమ ఆందోళనకరము ఏమున్నది అని వేదవ్యాసులకు అది చెప్పింది. అంటే ఆ చిన్న కీటకానికి కూడా ప్రాణభయం ఉందని వ్యాసులు వారు అడుగుతారు. మరి అప్పుడు ఆయన, నీలాంటి జీవులకు కూడా ఇంద్రియ సుఖం ఉంటుందా? ఉన్నది అని ఏమాత్రము నువ్వు బతికి ప్రయోజనం ఏముంది అని అడిగాడు వ్యాసుడు. అప్పుడు నీకు ఇంత చిన్న కీటకానికి ప్రాణభయం ఎందుకు? నీ వల్ల ఏమి ప్రయోజనము అని అడిగాడు. అప్పుడు కీటకము, అదేమిటి ముని అంత మాట అన్నావు? పురుగులకు ఇంద్రియ సుఖము లేనట్టుగా మాట్లాడుతున్నారే ఏమిటి? పురుగులకు ఇంద్రియ సుఖము లేనట్టుగా మాట్లాడుతున్నారు. మాకు మా స్థాయికి బట్టి ఇంద్రియ సుఖాలు ఉన్నాయి. మాకు కూడా ఇంద్రియ సుఖాలు ఉన్నాయి. మాకు నచ్చింది తిని మేము అందిస్తున్నాము, నచ్చింది చేస్తున్నాము, మాకు సంతానము కలుగుతుంది. ఇవన్నీ మేము అనుభవిస్తున్నాము. మాకు నచ్చింది తింటున్నాము, మాకు నచ్చింది అనుభవిస్తున్నాము. మరి మాకు సంతానం కలుగుతుంది. అవన్నీ మేము అనుభవిస్తున్నాము కాబట్టి చావాలంటే భయపడుతున్నాము అన్నది కీటకం. అప్పుడు భీష్ముడు ఏమంటే, భీష్ముడు ఈ విషయం చెబుతూ, అందుచేత ఏ జీవిని చంపకూడదు. అంటే ఏ జీవి ప్రాణంతో, పురుగు కానీ, ఒక కోడి కానీ, ఒక మేక కానీ, అన్నిట్లో ప్రాణం ఉంది. ఎర్రజీమలో కూడా ప్రాణం ఉంది. ఎందుకంటే ప్రాణం లేకుంటే కదలదు, అది మాట్లాడు, మరి తిరగదు. మరి అన్నిట్లో ప్రాణం ఉంది కదా. ప్రాణం ఉన్న జీవిని, ప్రతి జీవిని మనము చంపకూడదు. ఆ కీటకము భీష్ముడు ఈ విషయం చెప్తున్నాడు. అందుచేత ఏ జీవిని చంపకూడదు, హింస చేయకూడదు, అహింసను పాటించాలి. అహింస అన్నిటికన్నా అద్భుతమైనది దాన్ని బృహస్పతుల వారు చెప్పడం జరిగింది. మరి అహింస చేయకూడదు. ఏ జీవికైనా అహింస
చేయకూడదు. మరి ఆయన చెప్తాడు కదా పత్రి సార్, హింస చేయకూడదు, హంసను పట్టుకోవాలి. హంసను పట్టుకుంటే హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది. మరి ఆ హింస అనేది ఉండకూడదు అని చెప్తాడు. హంసను పట్టుకోవాలి, హింసను వదలాలా, హంసను పట్టుకోవాలని, హింసను పాటించాలి. అహింస అన్నిటికన్నా అద్భుతమైనది ప్రస్తుతుల వారు చెప్పడం జరిగిందని భీష్ముల వారు చెప్పడం కూడా జరిగింది. మరి ఆ అహింస అనే మరి మాంసాహారం రుచి అని ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఎంత అజ్ఞానులకు అదే రుచి అని అనుకుంటున్నారు. కానీ జ్ఞానికి ఒక ప్రాణిని హింస చేయకూడదు. ఆ కర్మ మనం ఎప్పుడైనా అనుభవించాలి. విత్తనం నాటుతానే పండు రాదు. కానీ ఆ ఇప్పుడు నేను తిన్నాను నాకేం కాలేదు అనుకుంటారు అజ్ఞాని. కానీ తిన్న పాటనే రాదు. ప్రకృతి ఎప్పుడు కాటేస్తుందో అప్పుడు వేస్తుంది. విత్తనం నాటుతానే పండు రాదు కదా, కొంచెం టైం పడుతుంది. అప్పుడు ఆ పండు ఎట్లా టైం పడుతుందో ఈ కర్మ కూడా మనకు టైం పడుతుంది. అప్పుడు మనం అనుభవించి ఏం చేయలేదే నేను, నాకు ఈ కర్మ ఎట్లా వచ్చిందని అప్పుడు తెలుస్తుంది. కానీ ఆ ప్రకృతి నిర్ణయిస్తుంది ఎప్పుడు ఏది జరగాలన్నా అని. అందుకని ఇప్పుడు నేను కొయ్యలేదు, కషాయాలు కట్టించినాను అంటారు. కానీ ఆ కర్మ కూరమ్మటే వస్తుందంట. ఆ ఆత్మ వస్తుంది, పీడిస్తుందంట ఇంట్లో. ఆరోగ్యం బాగలేకను మరి ఇది మన మనశ్శాంతి లేకుండా అలా చేస్తాడు. మనం మనం ఎన్ని చెప్పినా కూడా అజ్ఞానులకు వాళ్ళ రూట్ వాళ్ళదే ఉంటుంది. ఈ గ్రహమే దేవుడు, ఇది శాశ్వతమైంది అని చెప్తారు. మరి ఈయన ఏం చెప్తాడు తటపత్రి వీరరావులు, మరి ఆత్మే పరమాత్ముడు, ఆయనకు అన్ని కోట్లున్నా మరి ఆయన ఇదే నేను ఇన్నిటి కోట్లకు అధిపతిని అని అనుకున్నాడు. మరి పత్రి సారు పరిచయం అయినాక ఇవన్నీ వదిలేయ్యా, ఇది కాదు అని ఆయన ఆశ్చర్యపోయినాడంట. ఇవన్నీ వదిలేస్తే నేను సంపాదించింది ఎందుకు, ఇవన్నీ వదిలేసేదానికా ఏంది చెప్తాడని. మళ్ళా ఒక 10 ఏళ్ళు ఆయన ధ్యానంలో ఆయన తిరిగిన తర్వాత ఇది నాది కాదు, ఇవన్నీ నేను వదిలేసేటి, మరి ఆత్మే నా ఆత్మ సంబంధించిన పనులు చేస్తేనే నాకు మోక్షం వస్తుంది. ఇవన్నీ ఇక్కడ భూమి మీద వదిలిపోయేటితో నాకేం పని, ఈ శరీరం కూడా రాదు కదా. మరి ఆత్మ సంబంధించిన పనులు చేయాలని ఆయన ప్రతి ఊరికి పోయి మరి ఎవరు పిలిచినా కూడా ఆ క్లాసులు చెప్తా రాజలక్ష్మి మేడం కానీ మరి తటపత్రి వీరరావులు సార్ కానీ వీళ్ళు చెప్తానే ఉన్నారు. ప్రతి నెల భీమారం రండి, అక్కడికి వస్తేనే మీకు సాధన కుదురుతుంది. అక్కడ రోజుకు 10 గంటలు సాధన వస్తుంది. కానీ తినడము ఎనడము సాధన. మరి ఇంట్లో ఏం చేయలేం కదా, వండుకోవడం తినడము అది సరిపోతుంది. అందుకని ప్రతి నెల రండి అని చెప్తాడు. మరి పొద్దున్నే 4 గంటలకు స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటాం. 4 కరెక్ట్గా వీడియో ఆన్ చేసి కూర్చోమని చెప్తాడు. ఆయన చూస్తాడు, ఇవి లైట్ వేసుకొని వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి అని. మరి 6:30 వరకు ధ్యానం చేపిస్తాడు. మరి 6:30 నుంచి మళ్ళా 8 వరకు క్లాసులు ఉంటాయి. మరి మధ్యాహ్నం జూమ్లో 2 నుంచి 3 వరకు ధ్యానము 1 గంట, 3 నుంచి 4 వరకు క్లాస్ ఉంటుంది. మరి సాయంత్రము మరి ఆ సాయంత్రం క్లాసు 6 నుంచి 7 వరకు క్లాస్ ధ్యానము, 7 నుంచి 8 వరకు క్లాసు. మరి 3 సార్లు జూమ్లో ఇంటూ భీమవరం పోయి 3 రోజులు ధ్యాన సాధన చేస్తూ మరి ఎంతమంది మాస్టర్లు అయినారు. గురువు అంటాడు, గురువులు శిశువులుగా ఉండకూడదు, అందరూ మాస్టర్లుగా ఎదగాలి, అదే నా ఉద్దేశం అని. అందరు ఎంతమంది మాస్టర్లు అయినా అంటే అంత క్రమశిక్షణగా గురువు ఎంత కఠినంగా అనుకుంటాం మనం, ఆయన ఎంత కఠినంగా ఉంటే అంత ఎదుగుతారు శిశువులు. కానీ అంత చక్కగా ఆయన పూర్ణాత్మ చెప్పడము ఎండము ఎంతో 300 జన్మలు ఉంటేనే ఈ జ్ఞానం లేక వస్తారు అని ఆయన చెప్తానే ఉండు ప్రతి. అక్కడ కొంతమంది ఆగిపోయినారు. మరి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత రత్నాలు వేసినాడు. ఆ రత్నాలు ఏరుకోవడానికి ఇంకో కొంతమంది అక్కడ ఆగిపోయినారు. మరి లాస్ట్ వజ్రాలు వేసినాడు. మరి ఆ రాజు భార్య కూడా పరమాత్ముడు ఎక్కడుండో మళ్ళీ చూసుకుందాం వజ్రాలు ఏరుకోవాలని వెళ్ళిపోయినాడు.
మరి లాస్ట్ మిగిలింది ఎవరు? రాజు ఒక్కడే. మరి ఆయన ఏరి రాజా నీ ప్రజలందరూ దర్శనం ఏమంటే ఇంకెవరు ఏం చెప్తాడు? ఆయన ఏం చెప్పలేకపోయినాడు. ఆయన ఒక్కడే ఆగినాడు. మరి ఆ పూర్వజన్మ సుకృతం ఉండి ఆ పరమాత్మని పొందాలంటే అందరికీ అవ్వదు. అది మరి ఎన్నో జన్మలు 350 జన్మాలు ఎత్తితే, అంటే తమో గుణంలో 150, రజోగుణంలో 150, 300, మరి సప్తగుణంలో 150, 350 జన్మాలు. అంటే తమో గుణం అంటే ఆ కుంభకర్ణుడు, రజోగుణం అంటే మరి రావణాసురుడు, మరి సప్తగుణం అంటే విభీషణుడు. మరి తమో గుణంలో నిద్ర బద్ధకం ఉంటుంది. మరి రజోగుణం అంటే రావణాసుడు బ్రహ్మజ్ఞానం పొందినా కూడా ఆయనకు మాంసాహారం తిని గుణాలు మారిపోయినాయి. అందువల్ల సీతాదేవిని చేపట్టినాడు. ఈశ్వరుడు చెప్తాడు విభీషణుడు, అన్న రాముడు దేవుడు, ఆయన వదిలేయి, ఆయన ఆ సీతాదేవి ఆ మహాతల్లిని వదిలే అంటే నువ్వు నాకు చెప్పేవాడు అని తన్నతలు కింద పడి రాముని పాదం పట్టినాడు. అప్పుడు రాజ్యం ఇచ్చినాడు రాముడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఏమైనాడు? లాస్ట్కు భార్యని పోగొట్టుకున్నాడు, కొడుకుని పోగొట్టుకున్నాడు, తమ్ముడిని పోగొట్టుకున్నాడు. మరి లాస్ట్కు అనే మరణానికి కొనుకు అయిపోయినాడు. మరి ఎవరికైనా ఆ అతి అంటే మరణం. ఆ మరణం అనేది అంత అతి ఉండకూడదు. కానీ ఇంత బ్రహ్మజ్ఞాని పొంది కూడా ఏమైనాడు? ఆ మాంసం తిని ఆ గుణాల వల్ల మారిపోయినాడు. అందుకని మాంసం చాలా చెడ్డది. మరి మనం చూడు, ఆ మలినమైన ఈ దేహం ఏమీ తెలియదు, అజ్ఞానంలో ఉంటాం. పుట్టినప్పుడు ఎంతో మలినం లేకుండా పుడతాం. నేను ఈసారైనా నేను ఆత్మజ్ఞానం పొందాలి, ఆ పరమాత్మని అందుకోవాలని. మరి తల్లిదండ్రులు ఏం చేస్తారు? బలం అని ఆ పిల్లలకు ఆ మాంసాహారం పెడతారు, గుడ్లు కానీ మాంసం కానీ. ఆ తల్లి అజ్ఞాని అయితే ఇవన్నీ పెడతాది, జ్ఞాని అయితే పెట్టదు. నా బిడ్డ జ్ఞానిగా ఉండాలా, మంచి ఆహారం పెట్టాలా, సాత్విక ఆహారం పెట్టాలా అనుకుంటుంది. అందుకే సారు ప్రతిసారి చెప్తా అంటారు, ప్రతిరోజు మీరు తినే ఆహారం జాగ్రత్త ఉండాలా, వ్యవహారం జాగ్రత్త ఉండాలా, ప్రతిరోజు మీరు మంచి ఆహారం తినాలా, ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలా, ఈ మనసును మాయలో పడకుండా చూసుకోవాలని. ఆ తల్లి ఏం చేస్తుంది? నా బిడ్డ తింటే ఆ గుడ్లు తిన్నా బాగా బలం వస్తుంది, పెరుగుతాడు అని పెడతాడు. కానీ మలినంలో అయిపోతుంది. మరి గురువు పక్కనున్నా కూడా నేను దేహం అనే ఉంటాడు, నేను ఆత్మ అనే తెలిసేంత వరకు ఈ మా అజ్ఞానంలోనే ఉంటాడు. ఈ దేహమే నేను, ఇదే శాశ్వతము, ఈ ప్రపంచం శాశ్వతము, ఈ మనసు శాశ్వతము, ఈ బుద్ధి శాశ్వతము, ఇవన్నీ శాశ్వతం అని చెప్తాడు. కానీ ఈ దేహం నేను కాదు, ఆత్మ అనేంత వరకు అజ్ఞానంలోనే ఉంటాడు. ఎందుకంటే పక్కనున్నా కూడా మరి తెలియదు. ఆ టైం వచ్చిన తర్వాతనే మన జీవితంలోకి ఒక సద్గురు వచ్చిన తర్వాత సత్యం చెప్పినాక అప్పుడు తెలుస్తుంది నువ్వు దేహం కాదు ఆత్మ అని. అప్పుడు ఈ మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ, ఈ మూడు కలిస్తేనే మానవుడు అనేది. మరి శరీరము ఆ ఆత్మ కప్పుకున్నది. ఈ శరీరం శాశ్వతం కాదు, ప్రపంచం శాశ్వతం కాదు, మనసు శాశ్వతం కాదు, బుద్ధి శాశ్వతం కాదు. ఈ శరీరం దాటినాక మనసు, ఈ మనసును గెలిచాలంటే ప్రపంచం గెలిచినట్టు. మరి ఆ మనసును లొంగ తీసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడే ఆ మనసు ఆత్మలోకి లొంగినప్పుడే ఆ పరమాత్ముడు. మన శరీరము ఆ మనసు రెండు మధ్యలో లేకుంటే ఇంక తర్వాత ఏముంది? ఆత్మే. ఆత్మలోకి ఆ పరమాత్ముడితో కలిగికే. ధ్యానం అంటే ఆ పరమాత్ముడితో ఉండేది. మరి స్నేహం చేస్తే, ఒక చెడ్డవాటితో చేస్తే ఆ చెడ్డ బుద్ధులే వస్తాయి. ఆ పరమాత్ముడు చేస్తే ఆ పరమాత్ముడి లక్షణాలే వస్తాయి. అందుకని ఆ పరమాత్ముడితో ఉన్నప్పుడు బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? అందుకని ఆ పరమాత్ముడి దగ్గర ఉంటే మనకి ఏమి ఉండవు. ఆ పరమాత్ముడి దగ్గర చేరేదానికే ఈ ధ్యాన సాధన చెయ్యాలా. మనము ఈ భూమి మీదకి వచ్చింది దేనికి?
మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు రమ్మంటే ఆయన అంటాడు, భీమవరం రావాలంటే ఎన్ని లగేజ్ సర్దుకుంటారు కదా, అలాగే మీరు సర్దుకొని ఉండాలి. ఎప్పుడు రమ్మంటే ఏ రోజు మృత్యు దగ్గర అవుతుందో అప్పుడు మనం పైకి పోవాలి. మనం ఏది పొందుతామో అదే అక్కడ ఆ లోకానికి పోతాము. మరి ఈ పదవులు, డబ్బు, ఇండ్లు, హోదాలు ఇవన్నీ ఏవి రావు మనమిటి. ఎన్ని ఏడున్నంత వరకే. అబ్బా నేను ఇంత ఉంది, నాకు హోదా ఉంది, పదవులు ఉంది, నేను ఇంత సంపాదించినాను మరి అంటారు. కానీ ఇవన్నీ మనమిటి వస్తుందయా? రావు. మరి శరీరం కూడా రాదు, ఇది కూడా ఈడేసిపోతాం. మరి ఆత్మ ఒక్కటే వచ్చేది. ఆత్మతో సంబంధించిన పనులు చేయాలని సార్ ఇప్పుడు ఆయన తెలుసుకొని అన్ని వదిలేస్తున్నాడు. కోట్లతో తులతూగుతున్న ఆయన అన్ని వదిలేస్తున్నాడు. ఎందుకంటే నాకు కావాల్సింది ఇదే. ఇంత ముందంతా అజ్ఞానం, ఈ జ్ఞానం తెలియక ఇదంతా నేను సంపాయాలన్నాడు. ఇప్పుడు అన్ని వదిలేస్తున్నానని చెప్తాడు ఆయన ప్రతిరోజు. నేను ఎంత ఆస్తున్నా కూడా నాకొద్దు, ఇదే కావాలా. భీమారం రాండి, ఎంతమంది 1000 మంది దానికి వస్తారు నెలకు. ఎందుకని పిలుస్తున్నాడు? అందరూ జ్ఞానులు కావాలా ఈ భూమి మీద అనేసి ఆయన ప్రతిరోజు చెప్తా ఉంటాడు. నేను కూడా చాలా తెలుసుకున్నాను భీమవరం పోయిన తర్వాత. ఈరోజు జూమ్ లో నేను కూడా ఎంతో అజ్ఞానంలోనే ఉండి ఇదే శాశ్వతము, ఈ బొమ్మలే శాశ్వతము, ఈ రాళ్లే శాశ్వతం, గుళ్ళకు పోవడము, రోజు పూజలు చేయడము ఇలా ఉన్నాను. కానీ ఎప్పుడైతే ధ్యానం వచ్చినామో ఇవన్నీ తెలిసినాక ఇప్పుడు దీపారాధన కూడా పెట్టేది లేదు. ఎందుకంటే మనమే దేవుళ్ళం అయితే మానవుడే మాధవుడు అన్నారు. ఈ మాధవుడు మరి దేవుళ్ళం మనమే అయితే మనమేంది ఆ బొమ్మలకు, మనం చేసిన బొమ్మలకు, మనం చేసిన రాళ్ళకు దండం పెట్టేదని ఆయన ప్రతిరోజు చెప్తాడు. విగ్రహాలు ఏమి లేదు కదా, మనం పూర్వీకులు చేస్తున్నారు ఇదంతా. వాళ్ళమ్మటే మనం పోతున్నాం. ఆడ దేవుడు, ఆయన కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు అని అంటే ఆయనకు రూపము నామం లేదు. మరి రూపనామ రహితం లేనివాడు, అంతటా ఉన్నాడు అంతర్యామిగా. మరి ఆయనకన్నా తక్కువ రాళ్లకు, బొమ్మలకు దండం పెట్టేది మనం అజ్ఞానంలో ఉన్నట్టే కదా. అప్పుడు తెలియక చేసినాము, ఇప్పుడు తెలుసుకున్నాక ఆ పరమాత్ముడు మనలోనే ఉన్నాడు. మరి ఆ పరమాత్ముడి దగ్గర అవ్వాలా, సాధన చేసి మనం ఆ పరమాత్ముడితో ఉండాలా. ఎంత సాధన చేస్తామో అంత ఎదగలుగుతామని ఆ పరమాత్ముడు ఉన్నాడు మనలో అని తెలుసుకునే దానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ అవకాశము మనకు ఎంతో సద్వినియోగం చేసుకోవాలి. మరి కొంతమందిని ఎన్నిసార్లు మా ఐదులు అయితే ధ్యానానికి రండి రండి ఆడిపోయి కళ్ళు మూసుకునేది ఎందుకు? ఈడ పనులు చాలిచ్చి, ఈడ పిల్లోళ్ళు, ఈడ సంసారము అవన్నీ పోగొట్టుకుని ఆడిపోయి కళ్ళు మూసుకోవాలని అంటారు. కానీ వాళ్ళ రూట్లో వాళ్ళకి అది గొప్ప అనుకున్నారు. కానీ తెలిసి నేను వదులుకున్నాను. ఎవరు ఇష్టం వాళ్ళది, మనం చేసుకునేది వాళ్ళకి బలంతం చేయకూడదు. వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఆ రోజు 350 జన్మాలు నిండితేనే ఈ జూము వినాలా, ఈ జ్ఞానం వినాలని ఇష్టపడతారంట. అంత తక్కువ ఉన్నప్పుడు అజ్ఞానంలోనే ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారని నేను వదులుకున్నాను. మనం ఇష్టపడింది మనం పోగలుగుతాం అనేసి నేను తెలుసుకున్నాను. మేడం, హలో అమ్మా, టైం సరిపోయిందా మేడం? ఇంకా చెప్పాలా? సాలే అమ్మా. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువైన జగద్గురువుకి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. చూస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, నీకే చెప్పాలి మేడం నేను కృతజ్ఞతలు, ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చిందని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే. సరే, నాకు ఈడే పంపి మేడం, మళ్ళా క్లాస్ చెప్పేదానికి ఎట్టుందో చూసుకోవడానికి. అట్లే అమ్మా. ఇది మళ్ళా 19వ తేదీ ఉంది మేడం. నాకు సోమవారం పోయి వచ్చినాక 20వ తేదీ చెప్పాలా? సరే, ఏమన్నా ఎట్టుందో చూసుకోవడానికి ఒకసారి పంపి మేడం. తప్పకుండా అమ్మా, తప్పకుండా.